మీ పిల్లల స్క్రీన్ టైం ఎప్పుడైనా గమనించారా? హాయ్ హలో, దిస్ ఇస్ కోమల్ నల్లి, యువర్ పేరెంటల్ అడ్వైజర్ అండ్ టీన్ కోచ్. ఈ రోజుల్లో గ్యాడ్జెట్స్ వాడక చాలా పెరిగిందండి. పేరెంట్స్ వారి జాబ్స్ కోసం, వర్క్స్ కోసం వాడుతుంటే పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతూ ఎడిక్ట్ అవుతూ ఉంటారు. అలానే అది కంట్రోల్ చేయాలని మనం ఫోర్స్ చేస్తే వాళ్ళు మన మీద తిరగబడే అవకాశాలు ఉన్నాయి. లేదా మనమే మనకి తెలియకుండా వాడాలన్న ఆలోచన క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో హియర్ ఆర్ 3 rules to avoid this. ఇది పిల్లల కోసం కాదండి, మీకోసమే. మీకోసం అని ఎందుకన్నానంటే మనమే కదా మన పిల్లల్ని గైడ్ చేసేది. రూల్ నెంబర్ 1, స్క్రీన్ ఫ్రీ టైం. అట్లీస్ట్ ఒక ½ an hour లంచ్, డిన్నర్ టైమ్స్లో వాళ్ళ గ్యాడ్జెట్స్ వాళ్ళ నుండి కొంచెం దూరంగా ఉంచడం. రూల్ నెంబర్ 2, బెడ్ టైం. ఒక ½ an hour వాళ్ళు నిద్రపోవడానికి ముందు స్క్రీన్స్ కొంచెం దూరంగా పెట్టడం వల్ల ఇట్ ఈస్ గుడ్ ఫర్ దేర్ ఐసైట్ అండ్ లాస్ట్గా వాళ్ళు చూసిన కంటెంట్ తాలూకు ఎఫెక్ట్ పిల్లల మీద ఉండకుండా ఉంటుంది. ద థర్డ్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, బీయింగ్ రోల్ మోడల్స్. మనమే కదండి మన పిల్లలకి రోల్ మోడల్స్. సో మనం అట్లీస్ట్ వాళ్ళు మన చుట్టూ ఉన్నంతసేపు అయినా సరే మన క్వాలిటీ టైం వాళ్ళకి ఇవ్వడం వల్ల మన ప్రెజెన్స్ వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. అలాగే వాళ్ళకి మన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఈ 3 రూల్స్ని మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.